నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్. కోస్తా తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మించే దిశగా అడుగులేస్తున్నాం. విశాఖ పోర్టులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్. టూటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గంజాయి కేసులో పట్టుబడితే సంక్షేమ పథకాలు రద్దు చేసే ఆలోచనలో ఉన్నాం. హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆర్పీల పాత్ర కీలకం. ఆర్పీలకు ట్యాబ్లు అందజేసిన ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ప్రధానమంత్రి విజన్ ప్రకారం 2030-45 దిశగా భారత్ను సముద్ర రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా పోర్టు ట్రస్టులో పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. పోర్ట్ ఏరియాలో 33 కోట్లతో బీ ర్యాంప్ నిర్మాణం, ఫిషింగ్ మార్బర్లో 32.61 కోట్లతో జట్టి నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పోర్టు ప్రాంతంలో 15 ప్రదేశాల్లో ప్రజలకు 5.5 కోట్లతో శౌచాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 42 కోట్లతో నిర్మించిన నూతన్ ఆయిల్ రిఫైనరీ బర్త్ ను ప్రారంభించారు. 22 కోట్లతో ఆ బర్తుల వద్ద ఫైర్ ఫైటింగ్ సదుపాయాలు కూడా ప్రారంభించారు. వీటితో పాటు పలు ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం స్థానిక ఎంపీ ఎం శ్రీభరత్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. పోర్టుల మౌలిక వసతుల లోటు, లాజిస్టిక్, సముద్ర మార్గాల వినియోగం వంటి సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. వన్ నేషన్ వన్ పోర్ట్ ప్రాసెస్ ద్వారా కోస్టల్ షిప్పింగ్, క్రూయిజ్ టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని షిప్పింగ్ కార్యదర్శి టీకే రామచంద్రన్ వెల్లడించారు. విశాఖలో బిమ్టెక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రియల్ టైమ్ కార్గో ట్రాకింగ్, గ్రీన్ పోర్ట్ ఆవశ్యకతను కేంద్ర మంత్రి వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో పోర్ట్ ఆధారిత అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఎంపీ శ్రీభరత్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 పోర్టుల అభివృద్ధి జరుగుతుందని, ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి సంతన్ ఠాకూర్, పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ అంగముత్తు తదితరులు పాల్గొన్నారు. We have the presence of 26 senior officials from different ports of Bangladesh, Myanmar, Thailand, Sri Lanka, and also Bhutan and Nepal. Altogether 26 senior officials. They have come and they have participated in the inaugural session and also followed by the technical session. And altogether 100 numbers of business stakeholders. They have also participated, and today's discussion was very much fruitful. As you know, in the April last, in presence of our Honorable Prime Minister Narendra Modi ji, the Maritime Transport Cooperation Agreement was signed, and in this aspect, all the member nations of BIMSTEC, they have also elaborated in details, and also they have many observation and suggestion also. In this particular fruitful conversation, there are many who believe that there should be a కోర్ట్ ఆఫ్ కాల్స్ అయిపోయిన తర్వాత కార్డిలియా కంపెనీ ఏదైతే మొన్న క్రూజ్ వచ్చిందో వాళ్ళు ఇప్పుడు డెడికేటెడ్గా మేము బే ఆఫ్ బెంగాల్కి ఒక క్రూజ్ ఇవ్వబోతున్నాము అనేది కూడా కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ కూడా మనకి క్రూజ్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ బే ఆఫ్ బెంగాల్లో వాటరు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనేది అది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ వాటరు అంత ప్రశాంతంగా లేకపోతే కార్గో వెళ్ళొచ్చు కానీ మనుషులు ప్రయాణించడానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. సో అదే ఇబ్బంది తప్ప డిమాండ్ క్రూజ్ తీసుకుని రావడంలో ఇబ్బంది లేదు. అద్భుతంగా మన చైర్మన్ గారు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా మరిన్ని క్రూజులు రాబోతున్నారు. టూటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. డాబా గార్డెన్స్ లోని జాకీ షోరూం వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఎల్లాజీ అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు. శెట్టి ఎల్లాజీ అలియాస్ వడ్డీగా ఇతన్ని గుర్తించారు.
ఎల్లమ్మ తోటకు చెందిన ఎల్లాజీ అల్లిపురం వెంకటేశ్వర మెట్టలోని ఒక గదిని అద్దెకి తీసుకుని నివాసం ఉంటున్నాడని అతని పెద్దమ్మ చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నైట్ రౌండ్స్ లో ఉన్న 3 టౌన్ సిఐ పల్లా పైడియా, 2 టౌన్ నైట్ రౌండ్స్ ఎస్ఐ సతీష్లు అక్కడికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న ఎల్లాజీని కేజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఎల్లాజీ చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ హత్య ఎలా జరిగిందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గంజాయి కేసులో పట్టుబడితే సంక్షేమ పథకాలు నిలుపుదల చేసే ఆలోచన చేస్తున్నట్టు హోంమంత్రి అనిత చెప్పారు. గంజాయి కేసులో సీజ్ చేస్తున్న ఆస్తులతో డీ అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గతంలో అరకు, పాడేరు ప్రాంతాలు గంజాయికి హబ్ గా ఉండేవని, ప్రస్తుతం అరకు అంటే కాఫీ గుర్తొచ్చే విధంగా మార్చేస్తామని వెల్లడించారు. అరకును కాఫీ బ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీంలు కలిసి పనిచేసి మార్పును తీసుకువచ్చాయన్నారు. పార్లమెంట్ వంటి ఉన్నత స్థానాల్లో అరకు కాఫీని ప్రమోట్ చేయగలిగినట్టు వెల్లడించారు. గంజాయి వ్యాపారస్తుల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 7 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశామని తెలిపారు. గంజాయి కేసులో ఎవరైనా పట్టుబడితే సంక్షేమ పథకాలు నిలుపుదల చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఏడాది కాలంలో 800కు పైగా కేసులు నమోదు చేసి వేలాది మందిని అరెస్టు చేశామన్నారు. గంజాయికి సాగుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ 40 లక్షలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశామని తెలిపారు. 68,000 ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశామన్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ మనకి పవర్లోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయిన కారణంగా ఈరోజు ఈగల్కి సంబంధించి కార్యకలాపాలు కానీ, గాంజా నిర్మూలనకి గవర్నమెంట్ ఏం చేస్తుందన్న విషయాలు కానీ ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత, అదేవిధంగా ప్రజలకి మోటివేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది. ఈరోజు పర్టికులర్గా చెప్పాలంటే ఒక గాంజా మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లిటరల్లీ చెప్పాలంటే ఒక యజ్ఞమే చేస్తున్నారు. ఎందుకంటే డే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయిన తర్వాత తిరిగి గాడిలో పెట్టడానికి ప్రత్యేకంగా ఇక్కడ అత్యంత అవరోధమైన గాంజాని అరికట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు డే ఫస్ట్ నుంచి కూడా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయాలి. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొంత గాంజాయి విషయంలో చాలా ఎక్కువగా మనం దృష్టి పెట్టి దాన్ని నివారించే కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా శక్తి వంచన లేకుండా, పర్టికులర్గా ఈ వర్డ్ ఎందుకు ఉపయోగిస్తున్నానంటే శక్తి వంచన లేకుండా పని చేసాం కాబట్టి ఈ రోజుకి గాంజా విషయంలో మేము రిజల్ట్, ఆ ఫలితాన్ని కూడా మేము అందుకోగలుగుతున్నాం, మీ అందరికీ కూడా అందించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని, లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే, ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం, అదేవిధంగా డిపార్ట్మెంట్, ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈరోజు. ఎందుకంటే చాలా గర్వంగా చెప్పగలం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది. ఈరోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం, ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ని డెవలప్ చేయాలి. అరకు, పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈరోజు కాఫీ తోటలు, మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్కి ఈరోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆర్పీల పాత్ర కీలకమని పుత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. అకేపాలెం షాదీఖానాలో జరిగిన కార్యక్రమంలో ఆర్పీలకు ట్యాబ్లను పంపిణీ చేశారు.
స్వయం సహాయక సంఘాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆర్పీలు చురుగ్గా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. వారి పనితీరును మరింత వేగవంతం చేసేందుకు ట్యాబ్లను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నజీర్, ఉషా కిరణ్, శ్యామల దీపిక, సంకు వెంకటేశ్వరరావు, జెడ్సీ రాము, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆయన చూద్దాము, ఇది ఏదైతే జెడ్సీ గారు ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు అయితే అప్పుడు చూడండి, దాని తర్వాత ఏ విధంగా దీన్ని ఇంతమంది పబ్లిక్ ఆర్పీలు నార్త్ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు అందరూ పబ్లిక్ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు ఎయిర్ కండిషనింగ్ కూడా ఆన్ చేసి ఉంటే ఈ నిర్వాహకులకి బాగుండేది. మరి టూ మచ్ అతి మంచితనం అయిపోయిన ఈ మధ్యకాలంలో అంత బాగోట్లేదు. టూ మచ్గా మంచితనం ఉంటే ఇట్లాగే ఉంటుంది. లక్కీగా ఫ్యాన్లనే వేశారు. దీనికి సంబంధించిన 3 ఆపరేటర్స్ కార్పొరేషన్కి కంటెస్ట్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఈ మేనేజ్మెంట్ నాకు ఆల్రెడీ జీవీఎంసీ కమిషనర్ గారు సుమారు వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది. ఇట్లాగా ట్యాబ్స్ ఇస్తున్నాము, మీరు జెడ్సీ గారితో కలిసి ట్యాబ్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి అని. నార్త్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ ధర్మాన్ని పాటించాలి అనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా 3 పార్టీల నాయకులకి అందరినీ కూడా పిలిచి అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మెసేజ్ పెట్టి రమ్మని పిలిచి ఆహ్వానం పలికి వాళ్ళందరూ ఎదురుకుండా మీతో పాటు మీకు ట్యాబ్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమము పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే భారతీయ జనతా పార్టీ, అట్లాగే జనసేన నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇండివిజువల్ పేర్లు చెప్పేదానికి చాలామంది ఉన్నారు, టైము ఎక్కువ అవుతుంది. అట్లాగే యోగాంధ్ర అయ్యి 21వ తారీఖున అయింది. నాకు 17వ తారీఖు నుంచి గొంతు పట్టిస్తుంది. కేవలం యోగాంధ్ర దాని గురించి డిస్కషన్స్ మీటింగ్స్ కంటిన్యూస్గా అప్పుడు రికవర్ కాలేదు. సో అందుకు మాటలు కూడా తగ్గించి మాట్లాడదామని ఉద్దేశము. ఒడిశా దాసుడు కోసం నిర్వహించిన అప్పన్న గరుడోత్సవం అంబరాన్ని తాకింది. ఒడిశా వాసుల విన్యాసాల కోలాహలంతో సింహగిరి సందడిగా మారింది. ఒడిశా కళాకారుల కోలాట భజన సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సింహాచలం వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గరుడోత్సవం వైభవంగా జరిగింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలంలో వరహ నరసింహుని గరుడోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పున్నమి చంద్రుడిలా మెరిసిపోతున్న సింహాచలేశుడు రజిత గరుడ వాహనంపై స్వర్ణ కాంతలతో భక్త కోటికి దివ్య దర్శన భాగ్యాన్ని అందించారు. పుష్ప మాలికలు, స్వర్ణాభరణాలు అలంకరించుకుని అప్పన్న స్వామి సింహగిరి పురవీధుల్లో ఊరేగారు. సాంప్రదాయ వాయిద్యాల నడుమ ఒడిశా కళాకారుల నృత్య విన్యాసాలు, కోలాట, భజన సంకీర్తనలతో సింహగిరి కలకలలాడింది. బరంపురం ప్రాంతానికి చెందిన లక్ష్మీకాంత నాయక్, దాసుడు బాబు ప్రతి ఏటా సింహగిరికి వచ్చి వరాహ నరసింహుని దేవాలయంలో విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో నిత్య కళ్యాణం, సహస్ర నామార్చన, స్వర్ణ పుష్పార్చన, స్వాతి హోమం, ఆర్జిత సేవలను దాసుడు జరిపించారు.
ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యుల నేతృత్వంలో వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఒడిశా వాసులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై గరుడ వాహనంపై స్వామివారిని దర్శించుకున్నారు. విజయనగరం విశాఖపట్నం మంత్లీ సీజన్ టికెట్ ప్యాసింజర్లు పార్కింగ్ ఫీజులు అమాంతం పెంచేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సీనియర్ డీసీఎంకు వినతిపత్రం అందజేశారు. ఉపాధి నిమిత్తం విజయనగరం విశాఖపట్నం మధ్య ఎంఎస్టీతో రైల్లో ప్రయాణిస్తుంటామని తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న పార్కింగ్ ఫీజును విజయనగరం రైల్వే స్టేషన్లో అమాంతం పెంచేయడం సరైంది కాదని ఎంఎస్టీ ప్యాసింజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అరవింద్ కేశవరావు, ముని కేశవరావులు ఆందోళన వ్యక్తం చేశారు. 180 రూపాయలు ఉన్న పార్కింగ్ ఫీజు అమాంతం 900 రూపాయలకు పెంచడంతో తమపై పెనుభారం పడుతుందన్నారు. మంత్లీ సీజన్ టిక్కెటే 270 రూపాయలని చెప్పారు. అయితే తమ విజ్ఞప్తిపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారని, పార్కింగ్ ఫీజు తమకు అందుబాటులో ఉండేలా నిర్ణయించాలని కోరారు. డైలీ అప్ అండ్ డౌన్ చేసే ఎంఎస్టీ వాళ్ళం అయితే ఈరోజు రైల్లో అప్ అండ్ డౌన్ చేస్తాం. ఈరోజు రైల్వే డివిజనల్ మేనేజర్ గారి దగ్గర ఆఫీస్ కార్యాలయానికి రావడం జరిగింది. కార్యాలయానికి వచ్చి ఇక డీసీఎం గారిని కలవడం జరిగింది, డిస్ట్రిక్ట్ కమర్షియల్ ఆఫీసర్ గారిని. అయితే అక్కడ విజయనగరంలో ఒక సమస్య ఏంటి అంటే రైల్వే పార్కింగ్ సమస్య అనేది పెద్ద తలకాయ నొప్పిగా మారింది. ఎందుకంటే ఇప్పుడున్న టారిఫ్ల కన్నా ఇప్పుడు కొత్త టారిఫ్ ఏదైతే వచ్చిందో దాన్ని 400% హై చేయడం వల్ల సామాన్యంగా ఎంఎస్టీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంఎస్టీకి రైల్వే టికెట్ 270 రూపాయలు మాత్రమే ఉంటే ఈ రైల్వే పార్కింగ్ టికెట్ ఎంఎస్టీ మంత్లీ సీజన్ టికెట్ వచ్చేసి 900 రూపాయలుగా ఉండడం అది చాలా ఆశ్చర్యానికి గురిచేస్తున్న సంఘటన అనమాట. కాబట్టి ఈ విషయం మీద చర్యలు తీసుకొని సంబంధిత అధికారులకి మన నోటీసులు వినతి పత్రాలు ఇవ్వడానికి అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మా విజయనగరం ఎంఎస్టీ అసోసియేషన్ సంబంధించిన సమస్యలు వినిపించుకోవడానికి ఇవాళ సీనియర్ డీసీఎం గారి దగ్గరికి వచ్చాం, కమర్షియల్ ఆఫీసర్ గారికి. ముఖ్యంగా మా సమస్య ఏంటంటే విజయనగరంలో ఇంతవరకు స్కూటర్ పార్కింగ్ సంబంధించి గత 3 సంవత్సరాలుగా 180 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఈరోజు నిన్నటి వరకు 180 రూపాయలు అయితే ఈరోజు 900 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ఇది చాలా హేయమైన విషయం. ఎందుకంటే ఈ వాల్టేర్ డివిజన్లో ఏ స్టేషన్లో కూడా ఇంత హైక్ రేట్ లేదు. విశాఖపట్నంలో కూడా 700 మాత్రమే కలెక్ట్ చేస్తున్నారు. అలాంటిది విజయనగరంలో 900 టారిఫ్ పెంచారు. అలాగే గంటల పరిధిలో కూడా ఉన్న వాటిని 400% అంటే 180 నుంచి 900 పెరిగిందంటే 400% ఛార్జ్ పెరిగింది. ఇది ఎక్కడా జరగదు. రైల్వే ఎవరు ఎంత టెండర్కి పాడుకున్నా రైల్వే కంటూ ఒక నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారంగా పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేయాలి. కానీ విజయనగరం నుంచి బతుకు తెరువు కోసం విశాఖపట్నం వస్తున్న మా ఎంఎస్టీ సోదరులందరికీ చాలా కుదిబండలాగా ఈ పార్కింగ్ ఛార్జెస్ మారాయి. దయచేసి రైల్వే అధికారులు మా మీద దయ చూపి ఏదైతే ఛార్జెస్ పెంచారో వాటిని తగ్గించి తగ్గించి కొత్త టారిఫ్ రీషెడ్యూల్ చేస్తారని వారిని సవినయంగా కోరుచున్నాం. ఇంప్లిమెంటేషన్ అనేది వేగంగా జరుగుతుంది. తిరుపతి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. రైల్వే యార్డ్లోని హిషార్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగి బోగీలు పూర్తిగా కాలిపోయాయి. రాజస్థాన్లోని హిషార్ నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కు ఈ ఎక్స్ప్రెస్ రైలు చేరుకుంది. ప్రయాణికులు రైల్వే స్టేషన్లో దించేసిన తర్వాత యార్డులోకి వెళ్తున్న క్రమంలో ఇంజన్ వెనుక వైపు ఉన్న బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై ఉన్న రాయలసీమ ఎక్స్ప్రెస్ జనరేటర్ బోగీలోకి మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు ఆర్పేలోగా ఈషా ఎక్స్ప్రెస్ రైలు బోగి పూర్తిగా కాలిపోయింది. రాయలసీమ ఎక్స్ప్రెస్ లోని జనరేటర్ బోగి కూడా పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫిర్యాదుదారుతో అధికారులు నేరుగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలకు సంబంధించి 348 వినతులు అందాయి. కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్, సీసీపీ ధనుంజయరావులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకొని బర్మా కాంతిసిక్కుల పునరావాస సమస్యలను పరిష్కరించాలని బర్మా కాంతిసిక్కుల పునరావాస సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం నారాయణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో ఎల్ఐసి కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అక్కడ నుండి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. 20-30 ఏళ్లుగా బర్మా కాంతిసిక్కుల గృహాల నిర్మాణ హక్కులకు నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బర్మా కాంతిసిక్కుల లోన్ డబ్బుతో కొన్న భూములకు తక్షణమే రక్షణ కల్పించి కాంతిసిక్కుల కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని భూములను రెవెన్యూ రికార్డులో నమోదు చేయాలని, లేని పక్షంలో ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. నా పేరు మర్రా నారాయణరావు అండి. బర్మా కాంతిసిక్కుల పునరావాస సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. బర్మా కాంతిసిక్కుల డబ్బుతో, లోన్ నిధులతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క జిల్లాలోని, రాష్ట్రంలోని భూములు కొనడం జరిగింది. ఆ భూముల్ని గృహాల కింద, ఉపాధుల కింద ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ నేటికి 30 ఏళ్ళు జరిగినా సరే బర్మా కాంతిసిక్కులు చనిపోతున్నారు. మళ్ళీ వాళ్ళ కుటుంబీకులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. కానీ మా లోన్ నిధుల డబ్బులతో కొన్న భూముల్ని నేటికి కూడా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల మా బర్మా కాంతిసిక్కుల భూములు కబ్జాలు జరుగుతున్నాయని చెప్పి మేము రికార్డు పూర్వకంగా మేము చూపించగలము. ఎందుకంటే నిన్న కాక మొన్న 1 నెల 2 నెలల క్రితం కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఒక నివేదిక ఇవ్వడం వల్ల బర్మా కాంతిసిక్కుల భూములు ఒక 70 గజాలు పట్టా తీసుకోవడం జరిగింది. బర్మా కాంతిసిక్కుడు కాదు, మా కుటుంబీకుడు కాదు. కానీ వాళ్ళందరూ కూడా ఏంటంటే అధికారులు ఒకటే బర్మా కాంతిసిక్కుల భూముల్ని అన్యాకృతంగా కబ్జాదారులు వశం చేస్తున్నారు తప్పితే లబ్ధిదారులైన బర్మా కాంతిసిక్కుల మటుకి ఈ యొక్క భూముల్ని చెందకుండా చేసే పరిస్థితి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మొన్న కాకినాడలో జరిగింది, నేను నేపథ్యం వైజాగ్లో జరిగింది. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క భూముల్ని కబ్జాకు గురి చేస్తున్నారు తప్పితే రెవెన్యూ అధికారులు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద చర్య తీసుకొని వెంటనే లబ్ధిదారులైన బర్మా కాంతిసిక్కులకి ఈ యొక్క భూముల్ని లబ్ధి చేకూర్చాలని చెప్పి కట్టాస్పదంగా కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఏంటంటే ఒకటే, దీని మీద ఎంక్వైరీ కమిషన్ వేసి బర్మా కాంతిసిక్కుల కుటుంబాలకి న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. ఇది ఈ నెలాఖరు లోపు కానీ ఇది అమలు పక్షంలో నేను వెంటనే ఆమరణ దీక్ష చేసి మా బర్మా కాంతిసిక్కుల భూములు మాకు ఇచ్చే వరకు మేము ఆమరణ దీక్ష చేస్తామని చెప్తున్నాము. పార్కులను కబ్జా చేసే వ్యక్తులు ఎంతటి వారైనా ఉపేక్షించే తెలియదని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు హెచ్చరించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో పాత సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతులు వెల్లువెత్తాయి. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారితో పాటు మేయర్ పీలా శ్రీనివాసరావు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. జీవీఎంసీలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, రెవెన్యూ, యూసీడీ, ఇంజనీరింగ్ తదితర జీవీఎంసీ విభాగాలకు చెందిన సమస్యలపై నగర నలుమూలల నుండి అర్జీదారులు పీజీఆర్ఎస్ కు వచ్చారు. కమిషనర్ కేతన్ గార్గ్, మేయర్ పీలా శ్రీనివాసరావులకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పార్కులు కబ్జాకు గురవుతున్నాయని పలు ఫిర్యాదులు అందాయి. శ్రీహరిపురంలోని ఏఎఫ్ఆర్యు ఆసుపత్రిని జీవీఎంసీ ఆధ్వర్యంలోనే నడపాలని సిపిఎం నేతలు కోరారు. ఇలా పలు సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించిన కమిషనర్, మేయర్లు వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ 20వ వార్డులో బాబా చావిడి లెండివనంకు సంబంధించి 3500 గజాల స్థలం కబ్జాకు గురవుతుందని వైసీపీ నాయకుడు మువ్వల సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఆ స్థలాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమన్నారు. బక్కన్నపాలెంలోని జూనియర్ కాలేజ్ ప్రాంతంలో వీధి లైట్లు లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు పెచ్చిమీరుతున్నాయని స్థానికులు రవికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
తక్షణమే వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీహరిపురంలోని జీవీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న FRU ఆసుపత్రిని కోరమండల్ యాజమాన్యానికి అప్పగించడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు అన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలోని ఆ ఆసుపత్రిని నడపడమే కాకుండా 100 పడకలుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. గత కొంతకాలంగా మా వార్డులో 3,500 గజాల స్థలం ఏదైతే బాబా చావిడి లెండి వనం అనే స్థలం ఏదో ఉందో కబ్జా గురవుతుంది. కొందరు వ్యక్తులు 4 సార్లు గెలిచి వెలగపూడి రామకృష్ణబాబు గారు మా స్థానిక ఎమ్మెల్యే కూడా 4 సార్లు గెలిచి మౌనం వహిస్తున్నారు. అయ్యా మీకు ప్రజల తరపున మీకు కాలు పట్టుకుని సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. మా ఏదో జీవీఎంసీ ఆస్తులు ఉన్నాయో మాకు ప్రజలకు దక్కాలి. ఆ లెండి వనం అలాగే బాబా చావిడి అనేది ఈస్ట్ పాయింట్ కాలనీ వాస్తువులు ఉన్నటువంటి ఏదైతే మనకు జీవీఎంసీ రూల్స్ ప్రకారం ఏదైతే ఖాళీ సైట్ చుట్టూ 300 అడుగుల పరిధిలో ఉన్న వాళ్ళకి కాలనీ వాస్తువులు దక్కాలి. అది ఇది కొందరు వ్యక్తులు తాళాలు వేసుకొని ప్రైవేట్ వ్యక్తులు బెడ్రూమ్లు అది అలాగే మన వాళ్ళు నివసిస్తున్నటువంటి కిచెన్ కట్టుకొని దాన్ని నివసిస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే మన స్థానికులు ఉన్నటువంటి ఆస్తులు కాపాడలేక చేతులు ఎత్తేస్తున్నాం. ఒక ఎమ్మెల్యే ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒక ఎమ్మెల్యే అమ్ముకుంటున్నాడు, ఒక ఎమ్మెల్యే ఆక్రమించుకుంటున్నాడు, ఒక ఎమ్మెల్యే సేల్ చేయించుకుంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? ఈరోజు సోమవారం ప్రజా సమస్యల వేదిక పెట్టారు కమిషనర్ గారు. నేనైతే ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఉదరగొడుతున్నారు విశాఖపట్నం చాలా డెవలప్డ్ అని. గ్రేటర్ విశాఖ పరిధి మధురవాడ ప్రాంతంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో 600 మంది పిల్లలు ఉన్నారు. మగవాళ్ళు మహిళలు బాయ్స్ ఆర్ జెంట్స్ ఇద్దరు ఉన్నారు. కానీ ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనం అభివృద్ధి చెందామంటున్నారు కానీ ఆ ప్రాంతంలో నడకదారిలో వీధి లైట్లు లేవు. చుట్టుపక్కల కూడా తుప్పలతో బలిసి ఉంది. కొన్ని అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మహిళలకి రక్షణ కల్పించమని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు వెనకన ఉద్యుత్ క్వార్టర్స్లో ప్రజలు నివసిస్తున్నారు, పక్కన పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. ఇంతమంది ప్రజలు నివసిస్తుంటే సుమారు ఒక 100 కిలోమీటర్ దూరంలో వీధి లైట్లు వెలిగించలేదంటే ఈ ప్రభుత్వం ఎంత మొద్దు నిద్ర మీద ఉందని నేను పారిశ్రామిక ప్రాంతం 40 వార్డు 58 నుంచి 63 వార్డు పరిధిలో సుమారు 2 లక్షల మంది ప్రజానీకులు నివసిస్తున్నారు. వీళ్ళ చదువులు సామాన్యులు, పేదలు. వీరికి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ ఆసుపత్రి శ్రీహరిపురంలోని జీఎంసీ రిఫరల్ ఆసుపత్రి. ఇది 1996లో ఏర్పాటు చేశారు. ఆనాటి నుండి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ ఆసుపత్రిని ఇప్పుడు ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ గవర్నమెంట్ సంస్థ కట్టబెట్టడం కోసం ఈరోజు కార్పొరేషన్ నిర్ణయించింది. కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందితో కూర్చొని మీరు ఆసుపత్రి టేక్ఓవర్ చేసుకోండి, అలాగే ఫీజు వసూలు చేసి వైద్యం చేయించండి అని చెప్పని కమిషనర్ వారికి అంగీకార పత్రం తెలియజేయడం జరిగింది. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య, సామాన్యులకి వైద్యాన్ని దూరం చేసే చర్య. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయమని చెప్పని కోరుతూ ఈరోజు కమిషనర్ గారికి సిపిఎం పార్టీగా మేము ఈరోజు లెటర్లు ఇవ్వడం జరిగింది. పార్కులను కబ్జా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మేయర్ పీలా శ్రీనివాసరావు హెచ్చరించారు. కూడా జీవీఎంసీ అభివృద్ధి చేసిన పార్కులు కబ్జా చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే ఓ సమావేశాన్ని నిర్వహించామని అన్నారు. వీటిని పరిరక్షించేందుకే తానే ఒక న్యాయవాదిని నియమిస్తానని తెలిపారు. కోడి చెత్త అంశంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అక్కడ క్లియర్ అయిందా, అక్కడ ప్రాబ్లం ఏంటి, అది స్పెసిఫిక్గా రాయిపోతే సెకండ్ మళ్ళీ రిపీట్ అవుతాడు, ఆ అధికారి మీద కూడా యాక్షన్ తీసుకుంటామని ఈవేళ కమిషనర్ గారు నేను మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఇప్పటికే విశాఖపట్నం విజయసాయిరెడ్డి టైం నుంచి చాలా దారుణంగా పార్కులు ఆక్యుపైల్ అవ్వడం, పార్కుల మీద ఏ విధమైన హక్కులు లేకపోయినా దాంట్లో ఒక షెడ్ వేయడం, ఒక మీటర్ వేయడం, పార్కు నాదని కోర్టులు వేసి కొన్ని ఆటోలు తేవడం కూడా జరిగింది. నేను 3 డేస్ ముందే సిటీ ప్లాన్తో సైతంగా రెవెన్యూ వాళ్ళు అందరినీ కూర్చోబెట్టి దీని మీద పూర్తిగా ప్రతి పార్కు మీద కూడా ఏ కేసులు ఉన్నాయి, ఏ విధానాలు ఉన్నాయి, దాన్ని ఈవేళ ఈవినింగే డిస్కషన్ పెట్టాం. దాంట్లో ఎంత పెద్దవారున్నా తెలుగుదేశం పార్టీ పార్కులు కూడా కాపాడకపోతే మాది కూడా కరెక్ట్ కాదనుకుంటాం. కాబట్టి
వారి మీద డిసైడ్ తీసుకుంటాం. ప్రభుత్వం నుంచి ఏదైతే వడా లేఅవుట్ కానీ లేకపోతే జిఎంసి పార్కులు కానీ ఉన్న పార్కులు అన్నిటిని కాపాడే బాధ్యత మాకుంది. దాని ఏ కేసున్నా లీగల్గా మా లాయర్ సాయాలు కూడా స్థాలకపోతే ప్రత్యేకంగా నేనే లాయర్ని పెట్టి కేసులు టేకప్ చేస్తాను. ప్రజాస్వామ్యం ప్రజలకు అందుబాటులో పరిపాలన ఇవ్వాలనేది మా ఉమ్మడి మ్యానుఫ్యాక్చర్గా మేము రూపకల్పన అయింది. దానికే నన్ను మేలు చేశారు. నీతిగా నిజాయితీగా నడుపుతానని ఒక దీంతో గత పాలికలు కూడా ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన కార్పొరేటర్ సపోర్ట్ చేశారంటే నీతివంతుడని చేశారు. దాన్ని నేను త్వరలోనే ఎన్నోట్ల మీద ఎంత పెద్దవాడున్నా జీవీఎంసీ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మొత్తం 154 వినతులు అందాయి. పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని కమిషనర్ మేయర్లు ఆదేశించారు. హెడ్లైన్స్ మరోసారి. కోస్తా తీరంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు నిర్మించే దిశగా అడుగులేస్తున్నాం. విశాఖ పోర్టులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్. టూటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్య, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. గంజాయి కేసులో పట్టుబడితే సంక్షేమ పథకాలు రద్దు చేసే ఆలోచనలో ఉన్నాం, హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆర్పీల పాత్ర కీలకం, ఆర్పీలకు ట్యాబ్లు అందజేసిన ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.